Today I am going to deal about the topic antibodies, antigens. అసలు టాపిక్లు చూస్తుంటే హెడ్డింగ్లు చూస్తుంటే ఏదో అసలు మన చర్చలో ఉండదు, ఏదో మెడికల్ క్యాంప్లోనో లేకపోతే మెడికల్ సెమినార్స్లోనో ఉండడం అనిపిస్తుంది. ఏంటండి యాంటీబాడీస్, యాంటీజెన్స్. యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ మధ్యలో ఎప్పుడు ఒక స్ట్రాటజిక్ గేమ్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ గేమ్ నడిచినంత కాలం మనం బాగుంటాం, ఎప్పుడైతే ఆ గేమ్ ఆగిపోద్దో ఈ రెండింటి మధ్యలో ఒక ఆట, పట్టువిడుపు ఆట నడుస్తూ ఉంటుంది. యాంటీజెన్స్, యాంటీబాడీస్ మన జీవితాలలో, మన శరీరాలలో ప్రతి ఒక్కరికి, అందరికీ ఇది ఒకరికి ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరికి. నాకు షుగర్ లేదండి అయినా మీకు కూడా, అంటే నాకేం క్యాన్సర్ లేదు అయినా మీకు కూడా. అందరిలో యాంటీబాడీస్ ఉంటాయి, అందరిలో యాంటీజెన్స్ ఉంటాయి. ఈ గేమ్ని అర్థం చేసుకున్న వాడే అటు శారీరకంగా బలవంతుడవుతాడు, ఆత్మీయంగా బలవంతుడవుతాడు. ఈ గేమ్ అర్థం కాకే చాలా మంది పడిపోయారు. అది శారీరకంగా పడిపోయారు, ఆత్మీయంగా పడిపోయారు. అదేంటండి శరీరానికి ఆత్మకు అంత 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 గేమ్ నడిచిద్ద మధ్యలో అంటే, ఎస్, నువ్వు ఆత్మీయంగా బలపడాలన్నా శారీరకంగా బలపడాలన్నా దేవుని కృప, విశ్వాసము, వాక్యము, ప్రార్థన ఎంత ముఖ్యమో యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ అంతే ముఖ్యం. ఒకవేళ అవి బాగా ఉంచుకొని దీన్ని నిరసన చేసినా కూడా మనిషి విశ్వాసంలోనూ ఆత్మీయంలోనూ ఆరోగ్యం కూడా ముందుకెళ్ళలేడు. ఒకవేళ మనిషి యాంటీజెన్స్, యాంటీబాడీస్కే ప్రాధాన్యం ఇచ్చేసి వాక్యము, ప్రార్థన ఇవన్నీ పక్కన పడేశాడు అనుకోండి, వాడు ఆత్మీయంగా ఎదగలేడు, శారీరకంగా కూడా బాగుపడలేడు. సో ఒకడు శారీరకంగా బాగుపడాలన్నా, ఆత్మీయంగా బాగుపడాలన్నా వాక్యము, ప్రార్థన, విశ్వాసం ఎంత ముఖ్యమో యాంటీజెన్స్, యాంటీబాడీస్ అంతే ముఖ్యం. అదేంటి వాళ్ళు మనం తెలుసుకుందాం. ఇట్స్ ఎ గేమ్. నేను వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వాక్యంలోకి వెళ్ళక ముందు ఇవేంటి, ఈ ఎలా గేమ్ ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, మన జీవితాలు ఎలా ఉంటాయి అని చెప్పేసిన తర్వాత వాక్యంలోకి వెళ్తారు. అప్పుడు మనకి వాక్యం క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే అసలు అర్థం కాదు, చాలా డంబ్ అయిపోతాం. ఎందుకంటే మెడికల్లో ఉన్నా కూడా చాలామంది దీని గురించి తెలియదు. ఎంతకాలంగా మెడిసిన్స్ చదివినా మెడికల్లో ఉన్నా కూడా దాని గురించి తెలీదు. కావాలంటే మా అమ్మని కానీ లేదా సఫీని కానీ అడగండి, వాళ్ళకి దీనికి సంబంధమే లేదు. అసలు ఉందమ్మా? ఉండదు. ఎందుకంటే ఆ లెవెల్లోకి అప్రోచ్ అవ్వరు వాళ్ళు. ఈరోజు మెడికల్గా ఉండి కూడా అప్రోచ్ కాలేని సబ్జెక్ట్, మెడికల్గా ఉండకుండా ఆత్మీయంగా ఉన్నందున మీరు అప్రోచ్ అవుతారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాంటీజెన్స్ ఏం చేస్తాయంటే వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాచే అని తుమ్మంగానే తుప్పర్లు వెళ్ళిపోయినాయి. తుప్పర్లు వెళ్ళిపోయి మీలో వచ్చేసినాయండి శ్రీనివాస్ గారు, లోపలికి వెళ్ళిపోతాయి. దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది, జ్వరం ఉంటుంది. జ్వరంలో తుమ్ముతాం, లేదా జ్వరంతో మనం మాట్లాడతాం, జ్వరం దగ్గరికి వెళ్తాం మనకు కూడా వచ్చేస్తుంది జ్వరం. ఈ తుప్పర్లో వచ్చే బ్యాక్టీరియా, వైరస్, టాక్సిన్స్ ఇవన్నీ అవతలలోకి వెళ్ళిపోతాయి. సో ఈ బాడీ, మన బాడీ, అది బ్యాక్టీరియానా, వైరస్సా, ప్రోటోజోవలా, లేక అది అవతల నుంచి వచ్చిందా, నా నుండి వచ్చిందా, నాలో తయారైందా అని బాడీ కనిపెట్టలేదు. బాడీ తెలియదు అసలు ఆ విషయాలు. ఏదో వచ్చింది, ఏదో ఉందనుకుంటుంది అంతే. కానీ యాంటీబాడీస్ ఉంటాయి చూసారా, ఈ యాంటీజెన్స్ తుప్పర్లలో బ్యాక్టీరియా, వైరస్, పిల్లలు మట్టిలో ఆడుకుంటారు, బ్యాక్టీరియా చెత్తతో ఆడుకుంటారు. చెత్తపట్లు ఏలట్టు మాకరా నువ్వు, అరే దాన్ని ముట్టుకోమాకరా, చెత్త, దుమ్ము, ధూళి, ఎల్లమాకు, దొరలమాకు, పుట్టుకోమాకు, తినమాకు, నోట్లో పెట్టుకోమాకు. చిన్నప్పుడు మనం చెప్తూ ఉంటాం పిల్లలకి, ఎందుకంటే దాంట్లో లోపలికి వెళ్ళిపోతాయి. ఆ దుమ్ముని, ధూళి, బ్యాక్టీరియాని బాడీకి అనుకోనలేదు. కానీ ఈ దుమ్ము, ధూళిలో ఉన్న బ్యాక్టీరియాకి యాంటీజెన్స్ ఉంటాయి. యాంటీజెన్స్, ఈ యాంటీజెన్స్ని బాడీ కనుక్కుంటుంది. ఒకవేళ ఏ బ్యాక్టీరియాకి, వైరస్కి యాంటీజెన్ లేదో బాడీ కనిపెట్టలేదు. ప్రతి బ్యాక్టీరియాకి, వైరస్కి యాంటీజెన్స్ ఉంటాయి, యాంటీజెన్స్. అప్పుడు బాడీ కనిపెడుతుంది. ఓకే, ఇప్పుడు యాంటీబాడీస్కి వెళ్దాం. సో ఒక బ్యాక్టీరియా, ఒక వైరస్ కానీ బాడీ రికగ్నైజ్ చేయాలంటే దాంట్లో యాంటీజెన్స్ ఉండాలి. యాంటీజెన్స్ మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఓహో అదా అనిపిస్తుంది మీకు. యాంటీబాడీస్ అవి వై షేప్లో ఉంటాయి. ఓకే,
ఇవేం చేస్తాయి అంటే ఎప్పుడైతే ఈ వైరస్ బ్యాక్టీరియా బట్టి యాంటీజెన్స్ వచ్చేస్తాయి. బ్యాక్టీరియా చాలా సూక్ష్మ క్రిములు, దాని మీద యాంటీజెన్స్ ఉంటాయి. ఎప్పుడైతే యాంటీజెన్స్ రాగానే యాంటీబాడీస్ వెళ్ళి దాన్ని అతుక్కుంటుంది, వెళ్ళి అతుక్కుంటుంది. ఈ యాంటీజెన్స్ ఏం చేస్తాయి అంటే యాంటీజెన్స్ రోగాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాయి. లోపలికి వెళ్ళి జలుబు, దగ్గు, జ్వరం, తరచుగా వస్తాయి జలుబులు, తరచుగా వస్తాయి దగ్గులు, జ్వరాలు వస్తాయి, రోగాలు, చర్మ రోగాలు, కంటి రోగాలు, తల, అన్ని రోగాల కారణం బ్యాక్టీరియా, వైరస్ అండ్ ప్రోటోజోవా. ఇవన్నీ దాంట్లో ఉన్న యాంటీజెన్స్ని యాంటీబాడీస్ కనుక్కొని అటాచ్ అవుతాయి. ఎప్పుడైతే అటాచ్ అవుతాయో ఓకే ఇది అనమాట, దీన్ని చంపాల్సింది అనమాట, చంపుతాయి. సింపుల్. కోవిడ్ వచ్చినప్పుడు అందరు వ్యాక్సిన్ వేసుకున్నారా? వ్యాక్సిన్ వేసుకున్న ఎంతమంది? వేసుకుంది. ఆ వ్యాక్సిన్లో ఏముంటుంది? యాంటీబాడీస్. అంటే కోవిడ్లో ఉన్న యాంటీజెన్, కోవిడ్ అనే సూక్ష్మ క్రిములో ఉన్న యాంటీజెన్ బాడీ కనిపెట్టలేకపోతుంది. అప్పుడు డాక్టర్లు ఏం చేశారు, సైంటిస్టులు తయారు చేసి యాంటీబాడీస్ ఎక్కిచ్చారు. ఇప్పుడు ఈ యాంటీబాడీ ఓహో ఇది కూడా క్రిమిలేనా, ఇప్పటిదాకా క్రిమి అనుకోవాలా, ఇప్పటిదాకా నా దగ్గు, జ్వరం ఏం తెలుసు కానీ తెలియదు నాకు, ఇది కూడా క్రిములేనా. అప్పుడు ఈ యాంటీబాడీ వెళ్ళి యాంటీజెన్ అతుక్కుంది. ఎప్పుడైతే ఈ యాంటీబాడీ వెళ్ళి ఆ కోవిడ్ వైరస్కున్న యాంటీజెన్కి అతుక్కుందో అప్పుడు బాడీ బయలుదేరింది, యాంటీబాడీ అతుక్కుంది, యాంటీజెన్ దాన్ని చంపేయాలి. ఫస్ట్లో చాలామంది చనిపోయారు, తర్వాత చనిపోవాలి ఎవరు కూడా అంతమంది, తర్వాత ఇంక చావులో లేవు, కోవిడ్ లేదు. తర్వాత ఫస్ట్లో చనిపోయారు చాలామంది, తర్వాత ఎవరు చనిపోవట్లా. కోవిడ్ కూడా చాలామంది కోవిడ్ వచ్చి వెళ్ళిపోయింది, కానీ వాళ్ళకేం కాలా. ఎందుకు? వాళ్ళు యాంటీబాడీస్ ఉన్నాయి. ఎవరిలో అయితే కోవిడ్కి వచ్చి వెళ్ళిపోద్దో కానీ వాళ్ళు చనిపోకుండా కోవిడ్ పోయిందో ఆ పేషెంట్లను పట్టుకున్నారు వెళ్ళి, ఆ మనుషులను పట్టుకున్నారు వెళ్ళి. ఎందుకు నీకు వచ్చి కూడా నువ్వు చనిపోలేదు? బ్లడ్ శాంపుల్ తీశారు, యాంటీబాడీస్ ఉన్నాయి వీళ్ళు. ఓకే ఇదే వాడికి కారణం, తీయండి యాంటీబాడీస్, పెట్టండి. అందరిలో ఎక్కిచ్చారు. ఈరోజు అందరూ మా సజీవ లెక్కలు ఈరోజు ఉన్నాం. ఇప్పుడు అర్థమైందండి? ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వచ్చేస్తే బాడీ తెలీదు, దానికి పిచ్చిది. దాంట్లో యాంటీజెన్స్ ఉంటాయి కానీ బాడీ రికగ్నైజ్ చేయాలి. బాడీ రికగ్నైజ్ చేయాలంటే యాంటీబాడీస్ ఉండాలి. మనలో యాంటీబాడీస్ ఉంటేనే మంచిది. యాంటీబాడీస్ తగ్గిపోతే అవి ఇప్పుడు రోగాలే, ఏదో ఒక రోగం, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య, ఎన్ని అనారోగ్యాలే ఉంటాయి. ఓకే అర్థమైందండి? ఇప్పుడు ఇంకో స్లైడ్కి వెళ్దాం. మరి గేమ్ ఏంటండి? గేమ్ అని చెప్పారు కదా. ఫస్ట్ యాంటీజెన్స్ మన బాడీలోకి వెళ్తాయి కోవిడ్ లాగా. ఎగ్జాంపుల్ కోవిడ్ తీసుకుంటాను, ఎందుకంటే మనందరికి బాగా పరిచయం కాబట్టి. కోవిడ్, జలుబులు, దగ్గులు కూడా బాగా పరిచయం, కానీ ఆ యొక్క మెమరీ మాత్రం సూపర్ మెమరీ, దాన్ని మర్చిపోలేని మెమరీ. జలుబులు సంవత్సరానికి 10 సార్లు వచ్చినా దానికి పెద్ద సినిమా లేదు దానికి. జ్వరాలు 2-3 సార్లు వచ్చినా కానీ దాన్ని పెద్ద పట్టించుకోం. ఒక్కసారి వచ్చిపోయిన కోవిడ్ మాత్రం అల్లాడిచ్చేసింది మనం. సో దాని ఎగ్జాంపుల్ తీసుకోండి. కోవిడ్ అనే వైరస్ లోపలికి రాగానే మన బాడీలో పాడు చేస్తా పోతా ఉంది. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ రికగ్నైజ్ చేస్తుంది, ఏదో లోపలికి వచ్చింది కానీ ఇదేంటో నాకు అర్థం కావట్లే అంటది. అప్పుడు యాంటీబాడీ వెళ్ళి ఆ వైరస్ని పడుతుంది, వెళ్ళి యాంటీని అతుక్కుంటుంది. అతుక్కోగానే అది మార్చేస్తుంది అనమాట ఇమ్యూన్ సిస్టమ్. ఇదిగో యాంటీబాడీ అతుక్కున్న ప్రతి దాన్ని చంపేయి అని ఇమ్యూన్ సిస్టమ్ చెప్తుంది. మన స్ప్లీన్ యాంటీబాడీ దేనికి అతుక్కుందో, ఏ యాంటీజెన్కి అతుక్కుందో అన్నిటినీ చంపేయి అని చెప్పంగానే అప్పుడు మనలో ఉన్న WBC, వైట్ బ్లడ్ సెల్స్, దాంట్లో ఉన్న మ్యాక్రోఫాజ్, లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, బ్యాసోఫిల్స్, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. బీటా సెల్స్, క్యాన్సర్ సెల్ ఉన్నా కూడా, క్యాన్సర్ కూడా ఒకలాంటి వైరస్. క్యాన్సర్ కూడా ఇలా యాంటీబాడీ అతుక్కోవాలి, అప్పుడే బాడీ దాన్ని చంపేస్తుంది. అతుక్కోవాలా, యాంటీబాడీ వెళ్ళి ఆ యాంటీజెన్కి ఉన్న వైరస్కో బ్యాక్టీరియా దేనికి అతుక్కోవాలి, వెళ్ళి అతుక్కోపోతే బాడీ కూడా చంపదు. అప్పుడు అతుక్కుందా, ఓకే మార్క్ వేసింది అనమాట, యాంటీబాడీ చంపేదానికి మార్క్ వేసింది. అప్పుడు WBC వచ్చి చంపేసి బయట దోసేస్తుంది. అప్పుడు మనకేం కాదు, జ్వరం వస్తుంది, ఒక పూట పడుకుంటే నయం అయిపోద్ది. జలుబు వస్తుంది, 3 తుమ్ములు తుమ్ముతాం, అయిపోద్ది. అంతేగాని 4 రోజులు తుమ్ములు,
10 రోజులు జ్వరాలు, ఊరకనే దగ్గులు, ఊరకనే ఆ రోగం ఈ రోగం రావు. ఒకవేళ తరచుగా వస్తున్నాయంటే అర్థం చేసుకోండి, యాంటీజెన్లు ఎక్కువైపోయినాయి, యాంటీబాడీలు తక్కువైపోయినాయి. సింపుల్. యాంటీజెన్లు ఎక్కువైనాయి, యాంటీబాడీ తక్కువైందని. అసలు జ్వరమే రాదు, వీడికి జలుబే రాదు, దగ్గే రాదు. గుర్తుపెట్టుకుని వాళ్ళు యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నాయి, యాంటీజెన్స్ ఎన్ని వచ్చినా కానీ చూసుకుంటున్నాను అర్థం. ఒకడికి అసలు రోగాలు రావట్లా, ఇబ్బందులు రావట్లా, అసలు సమస్యలు రావట్లా. ఎందుకు అంటే వాడు బాగా ప్రార్థనాపరుడండి, వాడు మంచిగా తింటాడండి. కమాన్ మ్యాన్, వాళ్ళు యాంటీబాడీస్ ఉన్నాయి, ఇది రియల్. వాళ్ళు ఏమున్నాయి, ఈ మెడికల్ గురించి తెలియని పాస్టర్లు చెప్తారంటే వాడు ప్రార్థనాపరుడు, దేవుడు తను కాపాడుతున్నాడు, తన రెక్కల కింద ఆయన కాచి కాపాడుతున్నాడు. ఎస్, అది కాదంట్లా. రెక్కల కింద కాచి కాపాడాడు కూడా జలుబు వస్తుంది. ఒకవేళ నిజంగా జలుబు దగ్గే రాకపోతే ప్రకటన రాసిన యోహాను ఎలా చచ్చిపోయాడు మరి? దగ్గు జలుబుతోనే. పద్మోస్ దీవులో ఆ బీచ్ దగ్గర రాస్తా ఉంటే మొత్తం ఏమైంది, జలుబు చేసి జ్వరం చచ్చిపోయాడు. ఆ కాలంలో జ్వరాలు జలుబులు చాలా కామన్, చనిపోవడం కూడా కామన్. మరి వాళ్ళు సావట్లేదే, ఎందుకు సావట్లా? యాంటీబాడీస్ ఎక్కువైపోతున్నాయి మనలో. మనం జీవితంలో ముందుకెళ్ళే కొద్దీ, రోజులు ముందుకెళ్ళే కొద్దీ ఏమవుద్ది, యాంటీబాడీస్ పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. ఇంట్రడక్షన్ ఏమవుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపలికి వచ్చే శత్రువు నీ పసికట్టి లోపల నుంచి యాంటీబాడీస్ తయారు చేస్తే తప్ప మన రోగాలు తగ్గవు. అట్లాగే ఆత్మీయంగా కూడా అపవాది లోపలికి వస్తాడు. అపవాది నీ లోపలికి నా లోపలికి వస్తాడు, డౌటేలే. కానీ అపవాదిని మనం కనిపెట్టలేం. అపవాది యాంటీజెన్ రూపంలో వస్తాడు, అపవాది యాంటీజెన్స్ లాగా వస్తాడు. ఆ రోజు ఆదామవ్వతో మాట్లాడిన అపవాది ఏ రూపంలో వచ్చాడు? పాము రూపంలో వచ్చాడు. మరి ఆ యోబు గురించి మాట్లాడటానికి, దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి పరలోకంలో అటు ఇటు తిరుగులాడుతున్నాడు ఒకడు. అప్పుడు పిలిచాడు, ఇట్రా అటు ఇటు తిరుగులాడుతున్నాడు, నువ్వు ఎవడో వస్తుంది ఇక్కడ అని అడిగారు. వాడెవడు? అపవాది. ఎలా తిరుగుతున్నాడు? దూత వలె తిరుగుతున్నాడు అక్కడ. రేపు వచ్చే అపవాది కూడా ఎలా వస్తాడంట? వెలుగు దూతలాగా వస్తాడంట. వాడిలాగా రాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను దొంగని పుట్టుకుని వస్తాడా ఇంటికి? దొంగతనం చేయడానికి వస్తాడండి ఇంటికి. నేను దొంగని, మీ ఇంటికి దొంగలించుకుని వస్తాడా? స్నేహితుల్లాగా ఉంటాడు, మనలో ఒకలాగా ఉంటాడు, కలిసిపోతాడు, రెక్కి చేస్తాడు, కాముగా చెల్లిపోతాడు. బాడీ పసికట్టలేదు. మన బ్రెయిన్ మనకి ఎంత ప్రార్థనలో ఉన్నా, ఎంత విశ్వాసంలో ఉన్నా, ఎంత చేసినా అపవాది మన లోపలికి వస్తే మనం కనిపెట్టలేం. ఎంత గొప్ప దైవజనుడు కనిపెట్టలేడు, ఏ దైవజనుడు ఎవడు కనిపెట్టలేడు. మరి ఎట్లాగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం ఒకసారి. ఏలయనగా మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. మనం వాటిని విడిచిపెట్టి మనుషులతో పోరాడతామే? శరీరులతో పోరాడతాం మనం. ఎందుకు? శరీరులు బలహీనులు కాబట్టి. పోరాడాల్సింది ఎవరితో? ప్రస్తుత అంధకార సంబంధులకు అపవిత్ర ఆత్మలతో పోరాడాల్సిన వారు మనం. మన రేంజ్ అది. మన చేతకాక ఎవరితో పోరాడతాం? మనుషులతో పోరాడతాం. ఎందుకంటే మనుషులతో పోరాడి గెలుస్తాం, అపవాదితో పోరాడి ఓడిపోతాం. అక్కడ ఓడిపోతే సిగ్గుపోద్ది, ఇక్కడ గెలిస్తే కాళ్ళు ఎగరేసుకోవచ్చు. ఇలా ఉంది లోకం అంతా ఇంతే. ఫస్ట్ పాయింట్, ద ఎనిమీస్ ఇన్వేషన్, సిన్ ఎంటర్స్ ద వరల్డ్. గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, యాంటీజెన్స్ అది ఎట్లా వస్తుందని లోపలికి? బ్యాక్టీరియాలో ఉంటుంది యాంటీజెన్, వైరస్లో ఉంటుంది. ఒకడు దగ్గినా తుమ్మినా, వాడికి ఏదో అయ్యింది, ఆ రక్తం మనం ముట్టుకున్నా, ఆ రక్తం మనలో కలిసినా, ఉమ్ము కలిసినా, ఏది కలిసినా అవతలోడి దగ్గర ఉన్న విషయాలన్నీ వీళ్ళలోకి వచ్చేస్తాయి. అది ఎయిడ్స్ రోగం ఏమనివ్వండి, క్యాన్సరే కానీ ఏదైనా అవనివ్వండి, వీళ్ళ లోపలికైతే కంపల్సరీగా వచ్చేస్తుంది, డౌటే లేదు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మరి ఆదాము
ఆదాము అవ్వ వల్ల పాపం వచ్చింది. పాపం నేరుగా రాలా. ఇప్పుడు యాంటీజెన్స్ నేరుగా వచ్చినాయి మన దగ్గరికి. వైరసో బ్యాక్టీరియానో వాటితో కలిపి వచ్చేసింది లోపలికి. అది వాటితో కలిపి వచ్చింది యాంటీజెన్స్. అట్లాగే అపవాది లేకపోతే వాడు తెచ్చే పాపము, వాడు తెచ్చే మరణము నేరుగా వచ్చిందా ఆదాము అవ్వ నుండి మన లోకానికి? రాలా. ఆదాము అవ్వ యొక్క డిజోబీడియన్స్, మాట వినకపోవటం, అవిధేయత. వారి అవిధేయత ఏం చేసిందంటే పండు తింటే అయిపోయింది, పండుది అయిపోయింది. అక్కడ తినద్దన్న పండు ఎంత తిన్నాం. మరి అది పండు తింటే మంచిదని చెప్పింది ఎవరు? అపవాది. వాడెలా వచ్చాడు? సర్పం పాములాగా వచ్చాడు. బుసకొట్టే పాములా వచ్చాడా? చక్కగా రమ్యంగా కనపడి నాట్యం చేసుకుంటే మంచి, నీకు చాలా బాగుంటుంది, నీకు ఇది తింటే సూపరు, నువ్వు దేవుడిలాగా అయిపోతావు, నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు పిస్తా, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు పెహల్వాను, నువ్వు తీసుమార్కానం అయిపోతావు, నువ్వే దేవుడు అయిపోతావు అని చెప్పిందా? లేకపోతే బుస్ బుస్ అనుకుంటూ వచ్చిందా? స్వీట్గా వస్తుంది. అపవాదిగాడు చాలా స్వీట్గా వస్తాడు. అపవాదిగాడు చాలా స్వీట్గా, అంతా మన కోసమే, మన మంచిగా ఉంటుంది. కానీ దేవుని దగ్గర నుండి వచ్చింది ఏది కూడా స్వీట్గా రాదు, గుర్తుపెట్టుకోండి. గర్జించే సింహంలాగా, ఉరుములాగా, ఎంత సౌండ్తో ఎంత భయంకరంగా వస్తుందో అంత భయంకరంగా ఆయన దగ్గర నుండి వస్తుంది ఏదైనా సరే. మీరు చూడండి. కానీ అపవాది దగ్గర వచ్చేది మాత్రం స్వీట్, సూపర్ వస్తుంది, నా కోసమే అన్నట్టే ఉండదు. అస్సలు నమ్మద్దు. కానీ ఆదాము నమ్మారు. ఆడొచ్చాడు, ఆడు చెప్పిన మాట విన్నారు కానీ దేవుడు చెప్పిన మాట వినలేదు. అంత స్వీట్గా ఉంది. దేవుడు కూడా రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. యేసయ్య కూడా రోజు వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నారు. కానీ ఆదాముతో మాట్లాడిన యేసయ్య కంటే ఆదాముతో మాట్లాడిన అపవిత్రాత్మ చాలా నమ్మబుచ్చింది, చాలా మంచిగా మాట్లాడింది. అర్థమవుతుందండి? అంటే దేవుడి కంటే స్వీట్గా, దేవుడి కంటే మంచిగా, దేవుడి కంటే గొప్పగా మాట్లాడగలడు అపవాదిగాడు. వాడు అలాగే, వాడి టాలెంటే అది. అందుకే వాడు అపవాదిని మనం పసికట్టలేము. ఆదాము ఆ రోజే అపవాదిగాడు వీడు పావు రూపంలో వచ్చాడు అని గ్రహించుంటే మనకి కర్మ ఉండేది కాదు. గ్రహించలేకపోయారు. అట్లాగే మీ దగ్గరికి అపవిత్రాత్మలు, మీ దగ్గరికి దయ్యాలు, మీ దగ్గరికి సైతాన్గాళ్ళు, వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ రూపంలోనో, ఫ్యామిలీ రూపంలోనో, లేకపోతే మంచి స్నేహితుల రూపంలోనో, ఎవరి రూపంలో వస్తారో మీరు కూడా బసగట్లేరు. మీరే కాదు, మేము ఎవడు బసగట్లేదు. మరి ఎలా అండి? అంతేనండి, అది అంతేనండి. ఈ ఈ ఈ దెయ్యంగాడు, ఈ సాతాను అపవిత్రాత్మ, ఈవిల్ స్పిరిట్ ఏ రీతిగా పాములాగా రూపం మార్చుకొని వచ్చాడో అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటల ద్వారా, అవిధేయత ద్వారా ఏమొచ్చింది లోపలికి? పాపం వచ్చింది. పాపం వచ్చి మామూలుగా ఉందా? మళ్ళీ ఏం పట్టుకొచ్చింది పాపం? అంటే మరణము లోకానికి రప్పించటానికి, మరణాన్ని లోపలికి రప్పించటానికి పాపం అనే ఒక బ్యాక్టీరియా, పాపం అనే బ్యాక్టీరియా లోపలికి వచ్చింది. ఈ బ్యాక్టీరియాని తెచ్చింది ఎవరు? ఈ బ్యాక్టీరియాని తెచ్చింది ఎవరు? అపవాదిగాడు. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వాళ్ళు బ్యాక్టీరియాని మోస్తూ ఉంటారు. కానీ ఆ బ్యాక్టీరియా నుంచి యాంటీజెన్స్ లోపలికి వస్తాయి, వచ్చి ఈ మనిషిని పాడు చేస్తూ ఉంటాయి. ప్యాథోజన్స్ ఈ మనిషిని పాడు చేస్తూ ఉంటాయి. ఆ రోజు ఆదామవ్వ కనుక్కోలేరు. మనకి జ్వరం వచ్చేదాకా మన జ్వరం తెలిసిద్దా? మనకి నిజం చెప్పండి, మనం తుమ్మేదాకా రేపు మన తుమ్ములు అతను తెలిసిద్దా? అసలు యాక్చువల్గా టైఫాయిడ్ రావాలంటే మనం 14 రోజుల ముందు తెలుస్తుంది సార్ మీకు. ఇవాళ రోజు ఒక టైఫాయిడ్ ఒక కణం లోపలికి వెళ్ళింది ఒక దగ్గర నుంచి, ఇది లోపల ఉండి 14 రోజుల తర్వాత బయట వేస్తుంది మనకి. 14 రోజులు టైం, జస్టేషన్ టైం దానికి. ఈ 14 రోజులు ఎవరికైనా తెలిసిద్దా 14 రోజుల తర్వాత జ్వరం వచ్చిద్దని? ఎవరికి తెలియదు. సిమిలర్ పాపము కూడా అంతే, అపవాది కూడా అంతే. కాముగా లోపలికి వస్తాడు, ఆడ వచ్చాడు కూడా తెలియదు. టైఫాయిడ్ లోపలికి వస్తుంది, మలేరియా లోపలికి వస్తుంది, అట్లాగే జలుబులు, తుమ్ములు, కోవిడ్ మీకు లోపలికి వచ్చి మీకు తెలిసింది? ఎవరికన్నా తెలిసిందా కోవిడ్ లోపలికి వచ్చినట్టు? అసలు ఒక్కడి తెలియలే. ఆ ముక్కులో పెట్టి తిప్పి, నోట్లో పెట్టి తిప్పితే తప్ప తెలియలే ఎవరికి. అవునా కాదా?
మరి ముక్కులో పెట్టి తిప్పి నోట్లో పెట్టి తిప్పి అంటా ఉండి వాళ్ళు తిప్పి తీసండి ఎట్టాగా అందరికి ముందు ఎక్స్పీరియన్స్ అది, అందరికి ఎక్స్పీరియన్స్ అయ్యాక డబ్బు కట్టి మరీ తిప్పించుకున్నాం. అంత ఆనందం అయింది ఆ రోజు బతకడానికి కోసం. ఎవరికి తెలియలే కోవిడ్ లోపలికి ఉందని. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు జ్వరము 14 days తర్వాత ఇవాళ వచ్చేసింది టైఫాయిడ్, రేపు మీకు 14 days తర్వాత మీకు వస్తుంది అంటే ఎవడు నమ్మడు. మీకు కామెరలు ఉన్నాయి, మీ కళ్ళు బాగాలేవంటే ఎవడు నమ్మడు. మీకు రక్తం లేదంటే ఎవడు నమ్మడు. నీలో పాపం ఉందంటే ఎవడు నమ్మడు. ఎప్పుడు నమ్ముతారండి? అది బయటపడ్డాక ఏముంది? బయటపడటమే. ఆదమవ్వ కూడా అపవాది మాట విన్నారు. వాడి మూలంగా ఏమొచ్చింది? లోపలికి పాపం వచ్చింది. పాపం ఏం పట్టుకొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు బయటపడింది. అర్రే అపవాది కాదు కదా అని బయట చేసుకున్నాడు. ఏమైంది? దేవుడు వచ్చి బయట తరిమేసి కెరేబుల్ పెట్టి లోపల రాకుండా చూసుకో అన్నాడు. మళ్ళీ అలా తరిమేస్తాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి వాక్యం చూడండి. రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఏలాగు ప్రవేశించునో అలాగుననే మనుషులు అందరూ, ఎవరు? కొందరా అందరా? తెల్లలు నల్లోళ్ళ, పొడుగోళ్ళ పొట్టోళ్ళ, బండోళ్ళ పక్కోళ్ళ, ఆఫ్రికా వాళ్ళ భారతీయుల, అందరూ మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే ఇప్పుడు ఒకటే ప్రశ్న, మరణం అందరి సంప్రాప్తమైంది కదా. మనందరికంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనందరికంటే బిల్లీ గ్రహం గారు గొప్పలే కదా. జాన్ వెస్లీ గారు, ఈ జాన్ వెస్లీ గారు, పాత్ జాన్ వెస్లీ, విలియం కేరీ, అపోస్తులు మనకంటే గొప్పలు కదా. వాళ్ళేం చనిపోయారు? మరి వాళ్ళేం చనిపోయారు చెప్పాలా? వాళ్ళు మనకంటే గొప్పోళ్ళండి, చాలా గొప్పోళ్ళు వాళ్ళు. రేనార్డ్ బాంకే, పాల్ యాంగిచు, వీళ్ళు చాలా గొప్పోళ్ళు వాక్య పరిచర్యలో. వాళ్ళేం చనిపోయారు? వాళ్ళు చనిపోకూడదు కదా. చదవండి ఒకసారి. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున ఎంత గొప్ప వాక్యోపదేశకుడైనా, ఎంత గొప్ప పరిచారకుడైనా వాడు కూడా పసిగట్టలేడు లోపలికి పాపం వస్తే. పాపం అనేది ఒక వైరస్ లాంటిది. లోపలికి వస్తే బాడీ పసిగట్టలేదు, అస్సలు పసిగట్టలేదు. అట్లాగే మనం కూడా, మనలో ఒక పాపం వచ్చినా కానీ మనం పసిగట్టలేము. కానీ ఎలా తెలిసిద్దండి? మరి మన లోపల పాపం వచ్చింది ఎలా తెలుస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలకు జ్ఞాపకం చూసుకోండి, సాతాను గారి స్ట్రాటజీయే అది. వాడి స్ట్రాటజీ అది. ఆత్మీయంగా బలహీనపరచాలా, ఆరోగ్యంగా వాళ్ళని బలహీనపరచాలా, వాడి స్ట్రాటజీ అది. పాయింట్ నెంబర్ 2, రికగ్నిషన్. ద హోలీ స్పిరిట్ అలర్ట్స్ us. మన ఇమ్యూన్ సిస్టమ్కి, మన రోగ నిరోధక శక్తికి ఎట్లా ఉంటుందంటే, ఏది హానికరమైనది, ఏది ప్రాణాంతకరమైనది, ఏది మనల్ని చంపుతుంది, ఏది మనం బాధ పెడుతుందని అది పసిగట్టగలదు. ఎవరు? ఇమ్యూన్ సిస్టమ్ పసిగట్టగలదు. కానీ నేను పసిగట్టలేను. నా లోపల ఉన్న ఇమ్యూనిటీ పసిగట్టిద్ది. ఏది వైరస్, ఏది కోవిడ్, ఏది జలుబు, ఏది దగ్గు, అది చేయగలుగుతుంది. కానీ నేను చేయలేను. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు పసిగట్టగలడు. వీళ్ళలోకి పాపం వచ్చింది, వీళ్ళలోకి అపవాదం వచ్చాడు అని ఆయన మాత్రమే పసిగట్టగలడు. నువ్వు పసిగట్టలేవు. అందుకే నీకు ఎంత మాత్రమైనా సరే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండటం నీకే మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు ఉండటం వల్ల నీలో పాపం వచ్చిందని ఆ దేవుడు కనిపెట్టి నీకు చెప్తాడు. అట్లాగనే నాలో ఒక వైరస్ వచ్చింది, నాలో ఒక బ్యాక్టీరియా వచ్చింది, నాకు జ్వరం వస్తుందని నా ఇమ్యూనిటీ కనిపెట్టి నాకు చెప్పిద్ది. ఆ ఇమ్యూనిటీయే లేకపోతే అయిపోయింది. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడే లేకపోతే నిన్ను పాపం నుంచి ఎవడు కాపాడలేడు. గుర్తుపెట్టుకోండి. అందుకే అనేక మంది పాపంలో పడిపోతున్నారు. మరి ఏంటి అంటే ఆయనే వచ్చాడు, యేసయ్య. వెళ్తాడు, ఇదిగో నేను మీకు ఒక ఆదరణకర్త వదిలిపెట్టి వెళ్తున్నాను. ఆయన మీతోను ఎక్కడ ఉంటాడు? మీతోను, గట్టిగా చెప్పాలా, మీతోను మీలోను. ఎందుకు మీలో ఉండాలి? మీతో ఉంటే చాలుగా. యెహోవా తండ్రి నీతో ఉన్నాడు, యేసయ్య నీతో ఉన్నాడు, మా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎందుకు ఉంటున్నాడు? ఎందుకంటే నీతో ఉంటే ఆ అపవాదిగా లోపలికి వెళ్తున్నాడు.
వాడు వెళ్లకుండా నువ్వు ఆత్మలో నింపుకుంటావని ఆయన నీలో పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన నీలో ఉంటే ఆ వాడు అపవాదిగా నీ లోపలికి రాలేడు. ఒకవేళ చేరినను దేవుడు పసికడతాడు, దేవుడు కనిపెడతాడు, ఎదురు తిరుగుతాడు, వాడు బయటికి పోతాడు. యోహాను 16:13. యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సరసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు సంభవిస్తాయి. చాలా చాలా అవన్నీ మీకు తెలియజేస్తాడు. మీలో ఉంటాడు, అన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఇదిగో అపవాదిగాడు వస్తున్నాడు, వాడు ఈ రూపంలో వస్తాడు, ఆ రూపంలో వస్తాడు, జాగ్రత్త జాగ్రత్త. అపవాదిని మనం కనుక్కోనలేమండి, అస్సలు కనుక్కోనలేము. ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు ఎందుకు అంటున్నాడు అనుకుంటున్నారు? ఆత్మ లేకపోతే వాడు ఉంటాడు, వాడు ఉంటే వాడు ఏమవుతాడు? పాడైపోతాడు, లోకంలో ఉండిపోతాడు, ఇష్టానుసారంగా జీవిస్తాడు. అదే ఆత్మతో ఉన్నవాడు సాతానుగాడు, అపవిత్ర ఆత్మ, అపవాదిగా లేకుండా ఉంటాడు. అప్పుడు వాడు దేవుని వాడు అవుతాడు. అది ఎంత గొప్పవాడైనా సరే, ఎంత విద్యావంతుడైనా సరే, ఎంత చదువుకున్నాడైనా, ఎంత పాముడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత భేదుడైనా సరే, ఎంత రంగు ఉన్నా కానీ, ఎంత రంగు లేకపోయినా, ఏదైనా కానీ ఆయన లోపల ఉంటేనే మనకు సేఫ్. అసలు ఆ పాపం అనేది ఏంటి, లోపలికి ఉందా లేదా చెప్తాడు దేవుడు మనకి, లేదా చెప్పడండి. ఒకవేళ పొరపాటున శ్రీనివాస్ గారిలో ఉన్న ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, ఆయనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి పొమ్మని పోగొట్టేసుకొని, ఇప్పుడు ఆ ఆత్మ స్వర్ణక లోపల ఉన్న అపవిత్ర ఆత్మను చూచి పసిగట్టి, ఇదిగో నీలో కార్యం జరుగుతుంది, ఇట్లా ఉంటుంది, జాగ్రత్త అని శ్రీనివాస్ గారు కనుక అక్కకి చెప్తే, ఇదిగో అక్క జాగ్రత్త అక్క, నాలో నా ఆత్మదేవుడు చెప్తున్నాడు ఇలాగుందని, ఇట్టుంటుంది. ఆత్మ అంట చెప్తున్నాడు అండి, ఇది నా చెప్తున్నాడు వచ్చి. ఈ ఇన్నర్ ఫీలింగ్, అవునా బ్రదర్, రియల్ బ్రదర్, అవునా తమ్ముడా, అది అవుటర్ ఫీలింగ్. అపవాదిగాన్ని కనిపెట్టాలంటే అది పరిశుద్ధాత్మ దేవుడు వల్లనే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది మనుషుల్ని వాడుకుంటాడు. నాలో ఉన్న, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని పక్కన పెడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుమారుడు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తన పాపం ఏంటో గ్రహింపచేసి ఆ పాపం ద్వారా మరణం రాకుండా అపవాదిగాన్ని బయట తరిమేశాడు. ఓకే, ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుల పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నక్షత్రం చెప్తాడు, ఇప్పుడు జాగ్రత్త ఇట్లా ఉందని. కానీ మనం ఏమనుకుంటామంటే, వినేవాళ్ళు ఏమనుకుంటామంటే అది కుమారి చెప్తుంది అనుకుంటాం. కానీ అది కుమారి చెప్పింది కాదు, అది లోపల పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఎట చెప్పాడు? ఆయన మాత్రమే గ్రహించగలడు ఎవళ్ళో అపవాది ఉన్నాడు, ఎవళ్ళో పాపం ఉంది, ఎవడు మరణం తీసుకొస్తాడు అనేది. నువ్వు నేను ఈ కళతో, ఈ నాలుకతో, మాటలతో, ఈ ప్రార్థనతో మనం కనిపెట్టలేం. వాడు చాలా పవర్ఫుల్, ఆ జోకర్ గాడు చాలా పవర్ఫుల్. కానీ మన కెపాసిటీస్, మన క్యాపబిలిటీస్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని ఆ లిమిటేషన్ దాటి మనం ఏం చేయలేం. కాకపోతే ఈ లిమిటేషన్లు ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనతో ఉంటే, అబ్బో ఇంకా దాని గురించి చెప్పనవసరం లేదు, ఇంకా మనకు లిమిటే లేదు. ఎంత లిమిట్ లేదు అంటే, యేసయ్య అంటున్నాడు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేయగలరు అంటున్నాడు. అసలు లిమిటే లేదు. కానీ మన శరీరాలకి, ఇహలోక శరీరాలకి, ఇహలోకంగా జీవించే వాళ్ళకి లిమిట్స్ ఉన్నాయి. కానీ ఆత్మదేవుడు లోపల ఉంటే మాత్రం అన్లిమిటెడ్, అన్స్టాపబుల్, ఎదురే లేదు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే మనకే కాదు, మన చుట్టుపక్కల కూడా చాలా ఉపయోగపడతాం. మనకే కాదు, మన చుట్టుపక్కల కూడా ఉపయోగపడతాం. కానీ మనకే దమ్ముడు ఉపయోగం ఉండదు, చుట్టుపక్కల అసలు ఉపయోగం ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అపవాదం ఉన్నాడు అర్థం. యాజ్ సింపుల్ యాజ్ దట్. నా పాయింట్ నెంబర్ 3, ద బాడీ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చేసిందో, శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి పక్కన ఒక హ్యాచీ అని దుమ్మాడు గట్టిగా, తొప్పర్లు వాడు ఫుల్ జలుబు, దగ్గు, ఒక వారం నుంచి జ్వరం కూడా ఉంది. టైఫాయిడ్, మలేరియా, డబుల్ టైఫాయిడ్.
తుమ్మంగానే ఆయనకు వచ్చేసింది లోపలికి. చేతులు కడిగేసి అయిపోయిందా చేతులు కడుక్కుంటే అంటే అయిపోద్దా? ఇప్పుడు బాడీ చూస్తుంది, స్ప్లీన్ అంటది, ఏదో లోపలికి వచ్చింది. అది మంచో తెలియదు, చెడో తెలియదు. బాడీకి మంచి వస్తుంది, లోపలికి చెడు వస్తుంది. మనం తింటాం ఫుడ్లో, అది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అట్లాగే మన శరీరంలోకి మంచి వచ్చిందో చెడు వచ్చిందో తెలియదు, మొత్తానికి వచ్చింది. ఇమ్యూన్ సిస్టమ్ ఎలా అయిపోద్ది, వెంటనే ఏం చేస్తుందంటే యాంటీబాడీ వదిలేస్తుంది. యాంటీబాడీ వెళ్ళి చూసినప్పుడు ఒకవేళ తుమ్మిన దగ్గర ఆడికి జ్వరం కణాలు ఉన్నాయా, జలుబు కణాలు ఉన్నాయా, దగ్గు కణాలు ఉన్నాయా, టైఫాయిడ్ కణాలు ఉన్నాయా, మలేరియా కణాలు చూసినప్పుడు అనగానే యాంటీబాడీస్ గుర్రం వేసుకొని పోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, గుర్రాలు ఉండవు, పందులు ఉండవు, ఇక్కడ ఏమి వెళ్ళిపోతాయి ఇమ్మీడియట్గా. వెళ్ళిపోయి ఉన్నాయి దాంట్లో నిజంగా వైరస్ ఉంది, జలుబు కణాలు ఉన్నాయి, దగ్గు కణాలు ఉన్నాయి, జ్వరం కణాలు ఉన్నాయి, మరి ఏం చేస్తున్నావు చూస్తా అతుకు వెళ్ళి అనగానే వెళ్ళిపోయి వెంటనే అక్కడ మీకు కనబడుతున్న కణం అది వైరస్. ఆ వై షేప్ ఉంది చూసారా, అది యాంటీబాడీ. ఎగ్జాక్ట్గా అలా ఉండదు, కానీ ఇంచుమించు అలాగే ఉంటుంది బాడీలో కూడా. కోవిడ్ వైరస్ కూడా అలాగే ఉంది చూసినట్లయితే. ఏ వైరస్ అయినా అలాగే ఉంటుంది, బ్యాక్టీరియా అలాగే ఉంటుంది ఇంచుమించు. ఎగ్జాక్ట్ ఫోటో మనకు రాదు, కానీ అందాజగా చేసినది, పిక్చర్ చేసింది. సో ఈ కొమ్ముల్లాగా ఉన్నాయి చూసారా, పైకి కొమ్ములు ఉన్నాయా, ఆ వై షేప్ ఉందా, వెళ్ళి ఎలాగ అతుక్కుంటుంది. ఈ కొమ్ములకి వై షేప్ వెళ్ళి ఇలా అతుక్కుంటుంది, పట్టుకుంటుంది. ఇలాగా పట్టుకోగానే ఆ కణము ఆ కణం ఏమంటే మార్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మన బాడీలో ఉండాల్సిన కణం కాదు, దాన్ని చంపేయడానికి రెడీగా అవ్వండి అని వెళ్ళి యాంటీజెన్స్ వెళ్ళి మార్క్ చేస్తాయి. మార్క్ చేయంగానే వెంటనే వెనక నుంచి ఒక సైన్యం బయలుదేరుతుంది. మళ్ళీ సైన్యం బయలుదేరి మార్క్ చేసిన ప్రతి ఒక్కదాన్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఐగుప్తులో ఏ ఇంటి గుమ్మానికైతే రక్తంతో మార్కు చేసి ఉందో దాన్ని విడిచిపెట్టి ఏదైతే మార్కు చేయలేదో వాళ్ళు తొలుచులు లేపేసి. మార్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేపటానిక కాపాడటానిక తర్వాత సంగతి. నీ మీద ఒక ముద్ర ఉండాలి, ఐదర్ 666 ముద్రను ఉండాలి నీ మీద, లేదా క్రీస్తు సేవకుడివి, క్రీస్తు వాడివి, దేవుని బిడ్డ అనే ముద్రనే ఉండాలి. ముద్ర అయితే కంపల్సరీ. ఆ ముద్ర వల్లనే నువ్వు పరలోకమా నరకానక, బతుకుంటావా సస్తావా లెక్క. ఇప్పుడు కూడా ఈ యాంటీబాడీస్ మార్క్ చేస్తున్నాయి, ఎవడు మనోడు ఎవడు పగోడు అని మార్క్ చేయగానే వెళ్ళిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొలియత్ ఒక పెద్ద యాంటీజెన్ లోపలికి వచ్చాడు. యాంటీజెన్స్ చాలా పెద్దగా ఉంటాయి, యాంటీబాడీస్ చిన్నగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఆ బ్యాక్టీరియా కణం పెద్దగా ఉందా, యాంటీజెన్స్ పెద్దగా ఉన్నాయా చెప్పండి? బ్యాక్టీరియా కణం పెద్దగా ఉందా, యాంటీబాడీస్ పెద్దగా ఉన్నాయా, యాంటీజెన్స్ పెద్దగా ఉన్నాయా? బ్యాక్టీరియా పెద్దగా ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాం. పాపం విస్తరిస్తుంది, పాపం పెద్దది, బ్యాక్టీరియా పెద్దది, వైరస్ పెద్దది, కోవిడ్ పెద్దవి. కానీ మనలో ఉన్న యాంటీబాడీస్ చిన్నవి, మనలాగా సేవకుల్లాగా చిన్నవి, వెళ్ళి మార్క్ చేస్తాయి వెళ్ళి అంతే. మనం పని ఏంటంటే సువార్త చెప్పడం వరకే, తీర్పు తెచ్చడం కాదు మన వంతు. ఏమండి, తీర్పు తెచ్చే కొంతమంది సువార్త చెప్పటం, అందరి దేవుళ్ళు తీసుకురావడం వరకే మన పని. మనలో ఉన్న వరకు మనం సరి చేసుకోవడమే మన పని, తీర్పిచ్చే పని మంద కాదు. అట్లాగే చంపే పని యాంటీబాడీస్ కాదు, మార్క్ చేయటమే. దాన్ని తీర్పు తెచ్చేవారు ఎవరు వెనక నుంచి వస్తాయి, మళ్ళీ అవి వేరే, అవి వచ్చి మ్యాక్రోఫాజ్, అవి వచ్చి మొత్తాన్ని సంహరిస్తాయి. అట్లాగే యాంటీజెన్ చాలా పెద్దది, గొలియత్ లాంటిది. యాంటీబాడీ దావీదు లాంటోడు. ఎవరు గెలుస్తారు లాస్ట్కి, యాంటీజెనా యాంటీబాడీయా? ఎందుకని అప్పుడు అంటాడు దావీదు, ఒక మాట అంటాడు. మీరు ఆ సినారియోను కనుక చూసినట్లయితే, దావీదు గొలియత్ది, దావీదు అంటాడు, నువ్వు కత్తులు పట్టుకొని అవి పట్టుకొని ఈ పట్టుకొని వస్తున్నావు, సున్నత లేని ఫిలిస్తీ కుక్క. నేను ఒక మాట అంటాడు, నేను ఎలా వచ్చాడు దావీదు గొలియతు ఎదురుకి, నేను మహోన్నత సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామములో వస్తున్నాను అంటాడు. హల్లెలూయా.
దావీదు నేను వస్తున్నానంట్లా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామములో నేను వచ్చాను, సున్నతి లేని కుక్క అంటాడు. ఎంత ఉన్నాడు? ఇంత ఉన్నాడు. కానీ ఎవరి పేరు వాడుకున్నాడు? అందుకే విజయం వచ్చింది. మనం కూడా అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యాంటీజెన్స్ చిన్నవే, కానీ ఎవరి పేరు మీద వస్తున్నాయి? ఇమ్యూనిటీ పేరు మీద వస్తున్నాయి. ఇమ్యూనిటీ పేరు మీద వస్తున్నాయి. ఆ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది? మొత్తాన్ని చంపేస్తుంది. మొత్తం చంపేస్తుంది. మనం సిమిలర్, సింపుల్, మనకి గొప్ప ఏం కాదు. మన పాపం అంతే, పాపం కూడా లోపలికి వస్తుంది. మనమెంత దీని ముందు ఎంత? మనకు కొన్ని పవర్స్ తక్కువే ఉంటాయి, మనకి లిమిట్. కానీ మనం ఎవరు నామంలో ముందుకు వెళ్తున్నాము? పరిశుద్ధాత్మ దేవుని నామంలో ముందుకు వెళ్తున్నాం. ఓటమి లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. 4వ పాయింట్, ద యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్, ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే ఈ యాంటీజెన్ యాంటీబాడీ చూసారుగా, ఇప్పుడు పెద్దగా ఎర్రగా పసుపు కలర్లో ఉంది యాంటీజెన్, ఒక బ్యాక్టీరియా కణం, ఒక జ్వరం కణం అనుకోండి, లేకపోతే జలుబు అనుకోండి, ఏదో ఒక రోగం కణం అనుకోండి. దాన్ని ఆ యాంటీజెన్ చిన్న చిన్నవి బ్లూవి. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో మార్కు పడిద్దో, మార్కు పడంగానే ముందు చచ్చిపోవు, దాని ప్రభావం తగ్గుతుంది. దాని ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు జ్వరం రాగానే మొట్టమొదటిగా వేసుకునే బెల్ ఏంటి? ఎందుకు? పారాసెటమాల్ వేసుకుంటాం. ఎందుకు? యాంటీబాడీ. నొప్పులు వస్తున్నాయి, ఏం వేసుకుంటాం చెప్పాలి? డోలో, డైక్లో. ఏంటయ్యి? యాంటీబాడీస్. చూసారా? సింపుల్. అందుకే మనం డోలో వేయంగానే తగ్గిపోద్ది. కొన్నిసార్లు డోలో వేసినా తగ్గదు. అప్పుడు ఏమయ్యాలి? యాంటీబయాటిక్స్ వేయాలి. డోలో వేయాలి, యాంటీబయాటిక్ కూడా వేయాలి. ఎందుకంటే డోలోలో వచ్చిన యాంటీబాడీ సరిపోవటం లేదు, బాడీలో యాంటీబాడీస్ లేవు. ఇప్పుడు యాంటీబయోటిక్స్ వేయాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు కదా అని చెప్పి విర్రవేయటం కాదు. యేసుక్రీస్తు రక్తం కూడా మనకు కావాలి. ఆ రక్తాన్ని కూడా మనము పవర్ తీసుకోవాలి. ఆ రక్తం వల్ల వచ్చిన పవర్ కూడా తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు పవర్ఫుల్, బట్ స్టిల్ మనం ఫుల్గా పవర్ కావాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని రక్తం కూడా మనకి చాలా అవసరం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వానిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేనివల్ల జయించారు వారు? సాక్ష్యం బట్టే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం బట్టి కూడా జయించారంట. మన పరిశుద్ధాత్మ దేవుడు ఒకడుంటే సరిపోదు, మనకి ఆయన రక్తం వలన వచ్చిన బలము కూడా కావాలి. అందుకే మనము జ్ఞాపకం చేసుకుని రోజు మనం ప్రతి వారము రొట్టె, ద్రాక్షరసము అనే శరీరం అని రక్తం అని తీసుకుంటున్నాం కానీ దాంట్లో నుంచి పవర్ మనం తీసుకోలేకపోతున్నాం. పవర్ రానిలేకపోతాం దాంట్లో లోపల నుంచి. ఆ పవర్ రావాలంటే దాన్ని నువ్వు నమ్మాలి. సింపుల్ వేస్తా, నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, అట్లాగే ఆ సంహారదకు దూత ఎప్పుడైతే వస్తుందనగానే ఆ గుమ్మాల కాళ్ళు ఏం పూసారు? వాళ్ళు రక్తమే పూసారు. వారు రక్తంతో జయించారు. వారు శక్తి చేత కాదు, బలము చేత కాదు, బుద్ధి జ్ఞానత కాదు, కానీ వారు బతుకున్నారంటే అది ఎవరి వల్ల? రక్తం వల్ల బతుకున్నారు వాళ్ళు. అలాగే మళ్ళీ ఆ నిర్గమకాండం దాటేసి మళ్ళీ మలాకి వారికి వచ్చేస్తే అక్కడేం కనబడుతుందంటే వారు ఆత్మతో జయించున్నారు. వారు శక్తి చేత కాదు, బలం చేత కాదు, వారు ఆత్మతో వారు జయించారని కనబడతా ఉంది. అంటే మనకేం నేర్చుకోవాలంటే ఉట్టి ఆత్మ జయించడం కాదు, రక్తంతో కూడా జయించడం నేర్చుకోవాలి. ఆ రక్తాన్ని మనము మేనిఫెస్ట్ చేయాలి. ద పవర్ ఆఫ్ బ్లడ్ మనం మేనిఫెస్ట్ చేయాలి. అది అందరికీ రాదు, కానీ ఖచ్చితంగా అందరికీ సాధ్యమే. కానీ అందరూ కూడా దాని నుంచి పవర్ లాగలేరు బయటికి. అర్థమవుతుందండి? ఎస్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కుటుంబం తీసుకుందాం. ఎగ్జాంపుల్లో మీ కుటుంబం,
మీ ఓన్ కుటుంబం. దాంట్లో ఆ కుటుంబంలో ఎక్కువగా ఓరకోరకనే జ్వరాలు, జలుబులు, దగ్గులు వచ్చేది ఎవరికో మీకు తెలుసు. నేను క్వశ్చన్ అడగట్లేదు, మీకు తెలుసు. వాళ్ళకి తరచుగా వస్తుంది, మరి పక్కన వాళ్ళకి రాదు. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, ఒకరికి బాగా వస్తే ఒకరికి రాదు. భార్య భర్తలు అంటే భార్యకు వస్తుంది, భర్తకు రాదు. భర్తకు వస్తే భార్య రాదు. ఎప్పుడు ఇంట్లో ఒకరికి వస్తుంది కంపల్సరీగా, మిగతా వాళ్ళకి రాదు. ఎందుకు? వాళ్ళు యాంటీబాడీస్ మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి ఎక్కువగా, మిగతా వాటిలో యాంటీబాడీస్ ఉండవు. అలాగనే యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఆత్మ విషయంలో కూడా అందరూ పరిపూర్ణంగా ఉండలేరు ఆత్మీయంగా. కొందరు ఉంటారు, కొందరు ఉండరు. ఎందుకు? వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాడు, వేరే వాళ్ళ దాంట్లో ఎక్కువగా పనిచేయడు. అసలు వీక్ డోర్స్ ఉంటాయి. ఇది నిజం, నమ్మండి. మిమ్మల్ని ఎవరిని కించపరచడం లేదు, సరి చేస్తున్నాను. నేను ఒక కార్పెంటర్ లాంటి, ఈ డోర్ వీక్గా ఉంది కానీ బాగు చేస్తా అంటాను అంతే. లేకపోతే వెల్డింగ్ చేసేవాడిని నేను. ఈ గేట్ వీక్గా ఉంది, వెల్డింగ్ చేస్తా అంటాను అంతే. నేను అంత తప్పుగా అనుకోమాకండి. ఖచ్చితంగా మన కుటుంబాల్లోనూ, మన జీవితాల్లోనూ, మన శరీరంలోనూ వీక్ డోర్స్ ఉన్నాయి. ఆ వీక్ డోర్స్ ముందు కనిపెట్టండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మా ఇంట్లో, ఈ కొత్త ఏం కాదు మీకు. నేను ఎప్పుడు ఇంట్లో అంటాను, అమ్మ మన ఇంట్లో వీక్ డోర్ అదే, గుర్తుపెట్టుకో. సాతాను గడ మన ఇంట్లోకి రావాలంటే దాని ద్వారానే వస్తాడను అన్నట్టు మా అక్క ద్వారా లోపలికి వచ్చాడు. వాడిని బయట వేయాలంటే ఎవరైతే డోర్ ఓపెన్ చేస్తారో వాడిని కూడా బయట వేయాలి, లేదా మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తారు. సింపుల్ లాజిక్. ప్రేమ లేదా? దేవుని యొక్క ప్రేమ చూపించలేరా? తమ్మును క్షమించండి, ఇతరులను క్షమించండి, ఇవన్నీ పనిచేయవు అక్కడ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక, డాక్టర్ గారు నన్ను నిజంగా మీరు ఇష్టపడుతున్నారు కదా, ప్రేమిస్తున్నారు కదా, నాకు సూది గుచ్చమాకండి, నాకు సెలైన్ పెట్టమాకండి, ఆ మందు చేదుగా ఉంది నాకు ఇవ్వమాకండి, తీయ ఉన్నది ఏదైనా ఇవ్వండి అంటే ఎత్తాడా? ఎంత పెద్ద సూది ఇట్లా గుచ్చుతాడు. సెలైన్ పెట్టేటప్పుడు నరం దొరకకపోతే, అమ్మ నరం దొరకలేదా, సరేలే వదిలేసి అంటాడా? మళ్ళీ పొడుస్తాడా? పొడిసి లోపలికి వెలుగుతూ ఉంటాడు నరం దొరికేదాకా. అవునా కదా? అంతే. కొన్నిసార్లు స్ట్రిక్ట్గా ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక వీక్ డోర్ ఉంటుంది, వాడు దాంట్లో నుండే వస్తాడు. ప్రతి శరీరంలోనూ, ప్రతి ఇంట్లో కుటుంబం, ప్రతి శరీరంలోనూ ఒక వీకెస్ట్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్ లోపలికి ఈ బ్యాక్టీరియా కానీ, వైరసే కానీ, ప్రోటోజోలే కానీ, యాంటీజెన్సే కానీ లోపలికి వస్తాయి. రావటం ఖాయం. అపవాదిగాడు శరీరం లోపలికి రావటం ఖాయం. రోగాలు శరీరంలోనికి రావటం ఖాయం. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మరి ఏం చెయ్యాలండి? రోగం వస్తుంది ఖాయం కాబట్టి లోపల యాంటీబాడీస్ పెంచండి. అపవాదిగాడు లోపలికి వస్తాడు కాబట్టి డోర్లు గట్టిగా ముయ్యండి, పరిశుద్ధాత్మ దేవునితో నింపుకోండి. ఇది ఒక్కటే మీకు మేలు. నేను ప్రార్థన చేస్తానండి, ఏమి రాదు. నేను నూనె జల్లుతానండి, ఏమీ రాదు. మీకు మసాజ్ చేస్తానండి నూనె జల్లి, ఏమీ రాదు. మట్టి తినండి, పువ్వు తినండి, ఆకు తినండి, మీకు ఏమీ రాదు. అసలు నమ్మకండి సొత్తి అపవాదిగా తంత్రాలు ఇవన్నీ. ఏంటి పువ్వులు తింటే అపవాదిగా లోపలికి రాడా? అపోస్తుల లోపలికి వెళ్ళాడు. ఇస్కరియోతు యోధా లోపలికి ఎవరు వెళ్ళింది? పేతురు ముమ్మారు అబద్ధం చెప్పినప్పుడు ఆ లోపలికి ఎవరుంది? ఈ అందరూ యేసు చనిపోగానే ఆయన విడిచిపెట్టి మళ్ళీ నావలోకి వెళ్ళి, దోనిలోకి వెళ్ళి మళ్ళీ చాలు పడతారు. వాళ్ళ ఏం దూరింది? దీంట్లో కూడా అపవాదిగాడు అని చెప్తున్నాడు యేసయ్య. ఈ పళ్ళ మీద కూర్చున్నవాడు ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్తున్నాడు. వాడు అపవాదికి దగ్గర అయిపోయాడని చెప్తున్నారు. వాడిలో ఏం దూరింది? కనిపెట్టింది ఎవరు? యేసయ్య కనిపెట్టాడు, మళ్ళీ ఎవరు కనిపెట్టలా. అపవాది గారిని కనిపెట్టాలంటే అది యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా త్రియేక దేవుడు తప్ప ఎవరు కనిపెట్టలేరు. మనలో రోగంలో వచ్చింది కనిపెట్టాలంటే మనకి బ్లడ్ టెస్ట్ ఉంది. అపవాది గారి లోపలికి వెళ్తే ఏం టెస్ట్ ఉందండి? 5వ పాయింట్, విక్టరీ అండ్ ఇమ్యూనిటీ. ఒక్కసారి ఆ యాంటీబాడీ వెళ్ళి యాంటీజన్ని పట్టుకుంటే, ఇట్లాగా వింటున్నారా? యాంటీజన్ వెళ్ళి యాంటీబాడీ వెళ్ళి యాంటీజన్ని పట్టుకుంటే మ్యాక్రోఫేజ్ వచ్చేసి WBC వచ్చి మొత్తాన్ని సంహరించేస్తుంది, బయట తోసేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ చూస్తుంది ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా,
బలపడిపోద్ది. బలపడిపోద్ది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ కూడా బలహీనం అవుతుంది ఒక్కోసారి. బలం సరిపోదు. ఇప్పుడు కోవిడే వచ్చింది, అసలు కోవిడ్ వైరసే కాదని బాడీ అనుకుంటుంది. కోవిడ్-19 అనే వైరస్ అసలు వైరసే కాదు అని బాడీ అనుకుంటుంది. బాడీ పసిగట్టలేకపోతుంది. దాని తగ్గట్టు యాంటీబాడీస్ లేవు. ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయట్లా. ఉంది, అందరికీ ఉంది, కానీ పనిచేస్తలా, వచ్చేస్తుంది. మరి మా ఇంట్లో పాస్టర్ అమ్మ గారికి కోవిడ్ వచ్చింది. పిల్లలు తీసుకెళ్ళి మొత్తం ఖమ్మంలో పెట్టేశాం ముందు. మా నాన్నగారికి కోవిడ్ వచ్చింది. మా అక్కకు కూడా కోవిడ్ వచ్చింది. నీకు కూడా కోవిడ్ రాలా. ఎవరి కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పుడు మరి నాకు మా అమ్మకి కోవిడ్ ఎందుకు రాలేదు? కోవిడ్కి యాంటీబాడీస్ ఇంకా మన బాడీ తీసుకోలేకపోతుంది. వచ్చిపోయింది అంతే. ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉంది. అప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకున్నాం. చాలా మందిలో, మా ఇద్దరిలోనే కాదు, చాలా మందిలో కోవిడ్ వచ్చి పోయింది. కొంతమంది కోవిడ్ వచ్చి పోయారు. కొంతమంది కోవిడ్ వచ్చి బాగుబడులు తిరిగి వెనక్కి వచ్చారు. ఆ లిస్టులో మా నాన్నగారు ఉన్నారు, రినీ ఉంది, స్వర్ణక్క ఉంది, శ్రీనివాస్ గారు ఉన్నారు, డేవిడ్ ఉన్నాడు. మీ ఇద్దరు ఉన్నారా? ఇద్దరు లేరా? దేవుని స్తోత్రం. కీర్తి, చాలా మంది. మీకు ఏమైనా వచ్చిందా పిల్లలకి? మరి ఇంట్లో వీళ్ళకి వస్తుందో వీళ్ళకి రావట్లా. గుర్తుపెట్టుకోండి, లోపల బలంగా ఉంటుంది, యాంటీబాడీస్ ఉంటాయి. అది ఏంటో తెలియట్లా. ముందు మార్క్ చేయాలి. ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండాలి. మరి ఎంత ఉన్నా కూడా మళ్ళీ టైఫాయిడ్ వచ్చేసింది. మా కోవిడ్ రాలా, టైఫాయిడ్లు వచ్చినాయి. అంటే టైఫాయిడ్ కంటే కోవిడ్ చాలా బలమైంది. కోవిడ్ అనేది వైరస్, టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా. బ్యాక్టీరియాని తట్టుకోలేకపోయాం, వైరస్ని తట్టుకున్నాం. ఒక బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఒక రోగం లాంటిది ఏదైనా కణం లోపలికి వచ్చిందంటే ముందు మన యాంటీబాడీలు మార్క్ చేస్తుంది, తర్వాత వెనకాల నుంచి డబ్బులు చంపేస్తుంది. సింపుల్ యాజ్ దట్. అట్లాగే పాపం లోపలికి వచ్చేస్తుంది, దాన్ని ఎవ్వడూ ఆపలేడు. ఏ నర మానవుడు, ఏ గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప ఆత్మతో ఉన్నవాడు కూడా, ఏసన్న గారే అనుకోండి, దినకరన్ గారు అనుకోండి, పాల్ యాంగిచో, ఏ పేరైనా చెప్పండి, ఎవరి పేరైనా తీసుకోండి, మా తమ్ముడు గొప్ప పరిచారకుడు అని మా అక్క అనుకున్నా, లేదా పెద్ద పాస్టర్, ఎవడు పాపాన్ని ఆపలేడు, ఎవడు అపవాదిని ఆపలేడు. ఇది సత్యం. లోపలికి వచ్చేస్తుంది. కానీ ఆ లోపలికి వచ్చాడు అని పసిగట్టే దేవుడు తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు మాత్రం పసిగట్టగలడు లోపలికి వచ్చాడు అని. వాడి క్రియలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు లోపలికి వచ్చినప్పుడు, అరే నీకు లోపలికి వచ్చాడు రా దెయ్యంగాడు అనుకున్నప్పుడు వాడి క్రియలు ఉంటాయి. అదే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మక్రియలు అంటాం మనం. ఆత్మ ఉన్నప్పుడు ఆత్మక్రియలు ఏంటండి? ఆత్మక్రియలు ఏంటండి? ఆత్మ ఫలాలు ఏంటి చెప్పండి? ప్రేమ, అట్లాగే ఆత్మకు ఫలాలు ఉన్నప్పుడు ఈ అపవాది కూడా ఫలాలు ఉంటాయిగా. ఆ ఫలాలు ఏంటి? ప్రేమ ఉండదు, కనికరం ఉండదు, జాలి ఉండదు, సహనం ఉండదు, పిచ్చి పిచ్చిగా చేస్తాం. ఒకడిని వాడి ఫలములు బట్టి వాడిని తెలుసుకొనవలెను అని వాక్యం చెప్తుంది. హృదయము చెట్టు అయితే నోట్లో వచ్చేది ఫలాలు. చెట్టుకి ఫలాలు బట్టే విలువ. ఒకడి క్రియలు బట్టే వాడిని మనం కనుగొనాలి. క్రియలను బట్టి. అది ఆత్మ ఉంటే ఆత్మక్రియలు ఆత్మలు కనబడతాయి. అపవాదిగాడు ఉంటే అపవాది క్రియలు అపవాది ఫలాలు కనబడతాయి. ఆ ఫలాలను బట్టే వాడిలో అపవాదిగాడు ఉన్నాడా ఆత్మడు తెలుస్తుంది. సింపుల్. అవునా కాదా? ఇప్పుడు ఆత్మక్రియలు లేవు, అపవాదిగాడి ఫలాలు కనబడుతున్నాయి. నీకు దయ్యం పట్టింది అని చెప్పటానికి ఎందుకు అనకేస్తాం మనం? ఇప్పుడు వాడికి క్రియలు కనబడుతున్నాయి, ఖచ్చితంగా అపవాది క్రియలు కనబడుతున్నాయి. అరే నేను దయ్యం ఉందరా, దయ్యం క్రియలు చేస్తున్నావు నువ్వు, మారరా, దేవుళ్ళలోకి రారా అంటే నీకు తెలుసా నేనేం చేశాను నేను అని ఎదురు తిరుగుతాం. అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, సొంత బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, సంఘంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మనకు తెలిసిన వాళ్ళ స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా కానీ వాడి ఫలాలను బట్టే వాడు డిసైడ్ అవుతాడు
వాడు దేవుని బిడ్డ, అపవాది బిడ్డ. వాళ్ళు దేవుడు ఉన్నాడా, అపవాది ఉన్నాడా? వాడు దేవుని ఎట్లా ఉంటుందంటే, నేను అదే మాట్లాడుతున్నాను పాస్టర్ గారితో కూర్చొని క్లినిక్లో. వీళ్ళు ఎలా ఉంటారంటే దేవునికి దగ్గర కూడా కనబడతారు, లోకానికి దూరం కూడా కనబడతారు. అంతే. నువ్వు లోకానికి దగ్గరగా ఉండు, నో ప్రాబ్లం, తెలిసిపోద్ది. నువ్వు దేవునికి దగ్గరగా ఉండు, తెలిసిపోద్ది. నువ్వు దేవుని దూరంగా ఉండు, తెలిసిపోద్ది. లోకానికి దూరంగా ఉండు, తెలిసిపోద్ది. కానీ ఈ రకం ఉన్న వాళ్ళు సాతాన్ క్రైస్తవ్యంలో ఉండి అపవాదిగాడు లోపల ఉంటే దేవునికి దగ్గరగా ఉన్నట్టు కనబడతారు, దేవునికి దగ్గర ఉన్నట్టు కనబడతారు, లోకమునకు దూరంగా ఉన్నట్టు కనబడతారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అట్లాంటి డీల్ చేస్తాను నేను ఎక్కువగా. అట్లాంటి డీల్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. వాళ్ళు ఎట్టా అంటే మొత్తం సన్నివేశం తిప్పేస్తారు, సన్నివేశం మొత్తం తిప్పేసి టామ్ చేస్తారు. సఫియా ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, తప్పమ్మ ఇలా చేయొద్దు, నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావు, నేనే చూశాను, నాకు తెలుసు అని, కానీ ఎవరికి చెప్పను, జాగ్రత్త, మార్చుకో, ఈ పద్ధతి మంచిది కాదు అని వెళ్ళిపోతాను కామ్గా. కానీ వెళ్ళిపోయాక సఫియా చేస్తుంది టామ్ పాస్టర్ గారు ఇది, పాస్టర్ గారు అది, ఆమె చేసేవన్నీ నేను చేసినట్టు, ఆమె కనబడ్డాయని నేను చేసినట్టు అని మొత్తం రివర్స్ అయిపోద్ది. గేమ్ అంతా రివర్స్ అవుద్ది కదా. ఎదురు చూడలేదు, నన్ను మళ్ళీ కళ్ళు పెట్టి చూడలేదు నన్ను ఇంకా. ఎందుకంటే ఆ భయం ఉండిపోద్ది, ఎవరు నిజం ఎవరు అబద్ధం, నేను తప్పు చేశాను అనే భయం నీళ్ళు ఉండిపోద్ది. తప్పు చేయలేదు నన్ను చూడలేవు, మళ్ళీ నువ్వు ఫేస్ చేయలేవు, నన్ను దూరంగా ఉంటావు ఎప్పుడు కూడా, వెనకాల గేమ్ అనిపిస్తావు కానీ ఎప్పుడు ముందుకు రాలేవు. ఇటువంటి వారు దేవునికి దగ్గరగా, నేను అనట్లేదమ్మా, ఐఎమ్ సారీ, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, జోవియల్ తీసుకుంటావు కాబట్టి ఇది ఓకే, నిన్ను ఉద్దేశించి కాదు, ఇది అవతల వాళ్ళు ఉద్దేశించి, అంటే వీళ్ళు కూడా కాదు, మళ్ళీ అవతల అంటే వాళ్ళ అనమాట, ఎవరి గురించే కాదు వదిలేసి. వాళ్ళు ఎట్లా అంటే దేవునికి దగ్గరగా కనబడతారు, ఉన్నట్టు కనబడతారు, లోకానికి దూరంగా ఉన్నట్టు కనబడతారు. ఇటువంటి వారితోనే ప్రాబ్లం. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని కరెక్ట్ చేద్దామని ముందుకెళ్ళారా, మీరే ఎదవైపోతారు. జాగ్రత్త. అవునా కాదు? నేను ఎన్నిసార్లు అయినట్లుగా ఎప్పుడు. సరే, ఇక్కడతో వాక్యం అయిపోయింది. ఇప్పుడు నేను నాకు పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఎంతమందికి నిజంగా యాంటీబాడీస్ విపరీతంగా నాలో కలగాలి, ఫుల్గా యాంటీబాడీస్ నాలో ఉండాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? నిజం చెప్పండి సీరియస్గా. కుమారి ఫుల్ యాంటీబాడీస్, నాకు ఇంకేం అక్కర్లేదంటాను. కావాలి కదా నిజంగా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఎక్కువగా విటమిన్ సి ఫ్రూట్స్ ఎక్కువ తినండి. విటమిన్ సి అంటే నారింజ, కమల, బత్తాయి, కివి, తర్వాత పెప్పర్స్, లేకపోతే ఈ ఎక్కువ తింటే మనకి తెల్ల రక్త కణాలు ఎక్కువగా వస్తాయి, బాగుంటాయి. అట్లాగే విటమిన్ డి, ఎండలోకి పొండి, ఎండ పడినివ్వండి, ఎండలోకి పడితే ట్యాన్ అయిపోతాను ఫీల్ అవ్వమాకండి, ఎండలోకి పొండి. తర్వాత గుడ్లు తినండి మంచిగా, రోజు ఒక గుడ్డు తినండి. గుడ్డు లోపలది కంటే బయట తినండి. పెద్దోళ్ళు ఏం చేస్తారంటే బయట తినేసి లోపల పిల్లలు పెడతారు, చిన్నపిల్లలకి లోపలిది పెట్టేసి పైది గుడ్డాలు తింటారు. దానివల్ల ఉపయోగం లేదు. చిన్నప్పుడు కూడా నేను ఏం చేసేవాడిని అంటే, మా అక్కకి నాకు మా అమ్మ వాళ్ళు గుడ్లు వేస్తే తెల్లదేమో మా అక్క తినేసేది, ఎల్లో నాకేసేది. నేను చాలా బాగుంటుంది బలం అనుకున్నాను. తర్వాత తెలిసింది బయటదే బలం, లోపలిదే చెత్త అని. అట్లా ఉంటుంది ఏమండి. తర్వాత జింక్, సీడ్స్, నట్స్. సీడ్స్ అర్థమైంది కదా, వాటర్ మెలన్ సీడ్స్, లేకపోతే పపాయ సీడ్స్, అట్లా పంకిన్ సీడ్స్, అట్లా సీడ్స్, పుచ్చగింజలు, అన్ని సీడ్స్ తినండి. అట్లాగే నట్స్, వాల్నట్స్, బాదం, పిస్తా, ఇవన్నీ నట్స్ ఈ తినాలి, కంపల్సరీగా తినాలి. ఆ తర్వాత పెరుగు కంపల్సరీగా తాగాల. యోగట్, పెరుగు అందరికి ఇష్టమేగా, కానీ ఫోజు గొప్ప మాకండి. పెరుగు చాలా మంచిది, చాలా మంచిది. ఎప్పుడు ఆ గట్ అంటే ఈ కడుపులో తింటాం కదా మనం, తినంగానే కడుపులోనిది పేగులోకి వెళ్ళిపోద్ది, వెంటనే ఒక అరగంట వెళ్ళిపోద్ది. అక్కడ పేగుల్లో నుంచి బలం బయటకు వస్తుంది, బ్లడ్లోకి పేగుల్లో నుంచి వస్తుంది, పొట్టలో నుంచి రాదు, పేగులోంచి బలం బయటకు వస్తుంది. అక్కడ చెత్తగా ఉంటుంది, అదంతా క్లీన్ చేయాలి. నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా పెరుగు కావాలి. ఎవరైతే పెరుగు తినరో, తొక్కలు తినరో, ప్రతిదానికి తొక్క తీసి తింటారు. జాంకాయ తొక్క తీయాలి, మామిడికాయ తొక్క తీయాలి, ఏదైనా తొక్క తీసేయాలి. తొక్కలు తీసి తింటే ఏమో తెలుసా, ఏమీ అవ్వదు. కానీ తొక్కుండి తింటే ఏమో తెలుసా, చెత్త అంతా క్లీన్ చేస్తాం. ఎట్లా ఉంటుంది మన పేగు, ఎట్లా ఉంటుంది అంటే డ్రైనేజ్ గొట్టంలాగా ఉంటుంది. ఎప్పుడైనా డ్రైనేజ్ గొట్టం చూసారా, పాకుడు పడి గ్రీన్గా వాసన వస్తా, అట్టా ఉంటుంది. అందుకే స్మెల్ అమోనియా ఉంటుందండి దాంట్లో.
మన బాడీ వేస్ట్ డీకంపోజ్ అయినప్పుడు అమ్మోనియా గ్యాస్ తయారవుతుంది. ఆ గ్యాసే వాసన, వెనక నుంచి వచ్చే వాసన అదే. ఎప్పుడైతే ఈ తొక్కలు ఈ పెరుగు తింటా ఉంటారో అమ్మోనియా గ్యాస్ ఫామ్ అవ్వకుండా పేగులు నీట్గా క్లీన్గా ఉంటాయి. ఎప్పుడైతే ఆ పేగులు క్లీన్గా ఉంటాయో మన స్కిన్ బాగుంటుంది, ఫేస్ బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, అన్ని బాగా పనిచేస్తాయి. తర్వాత ప్రోటీన్, చక్కగా లీన్ మీట్స్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే మంచి నిద్రపోవాలా, 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలా. నా డ్యూటీ అండి, కుదరదండి, నేను టెన్షన్ అండి, ప్రెషర్ అండి, ఇవన్నీ చెప్పకండి. యాంటీబాడీస్ కావాలని చెప్పారా? మీరు ఎన్ని గంటలు పడుకోవాలి ఇప్పుడు? కంపల్సరీ. డ్యూటీ అయ్యి చెప్పకూడదు. ఇంకా మీరు చెప్పారు కదా యాంటీబాడీస్ కావాలని, శరత్ గారు చూడలేదు ఇటు అసలు. కావాలని చెప్పారు కదా, వద్దా? నేను నిద్రపోను అంటున్నారు ఆయన. కంపల్సరీ కావాలండి. పడుకోవాలా, 8 గంటలను పడుకోవాలా. కష్టం ఎప్పుడైనా చేయొచ్చు, కానీ యాంటీబాడీస్ కనుక లేకపోతే మీకు తెలియదండి ఎలా ఉంది. రోజులు క్యాన్సర్లు వస్తున్నాయండి. అన్నీ బాగానే ఉంటాయి అనిపిస్తుంది, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. అన్నీ బాగానే ఉంటాయి అనిపిస్తుంది, పెరాలసిస్, అల్జైమర్స్, డిమెన్షియా ఎన్ని వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది బాగానే. కానీ చాలా అవసరం బాడీకి. దేవుడు నిద్రని చాలా ఇచ్చాడు. అట్లాగే ఎక్సర్సైజ్, కదలచ్చాలి బాడీ. రోజు పొద్దున్న 5 గంటలకు లేచి వాకింగ్ వెళ్ళిపోయి 7 గంటలకు వస్తున్నారు. మా ఇంట్లో పాస్టమ్మ గారు, చిన్నమ్మ, చిన్నయ్య పొద్దున్న 4:30కు లేచేసి తయారైపోయి 5 గంటలకు వెళ్ళిపోయి 7 గంటలకల్లా వాకింగ్ వచ్చేస్తున్నారు. చేద్దామని 3 నెలల నుంచి అనుకుంటున్నారు. రోజు అనుకుంటారు, పడుకోవాలి, పొద్దున్నే 5 గంటలకు అలారం ఉంది, నేను లేచి వెళ్ళిపోతా. వెళ్ళిపో. ఇంకా నేను 6:30, 7 గంటలు లేచి అమ్మ కాలు పెట్టండి, అమ్మ కాలు నొక్కుతాను, బాగా వాకింగ్ చేస్తే చలిసిపోయి ఉంటారంట. 3 నెలల నుంచి ప్లాన్ చేస్తున్నారు అట్లా చేయాలని, అవ్వట్లా. తర్వాత స్ట్రెస్, ఒత్తిడి. శరత్ గారికి మంచి ఒత్తిడి ఉంటుంది, జానాన్నకి మంచి ఒత్తిడి, ఆ మాస్టర్కి బాగా ఒత్తిడి ఎక్కువ, పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అవునా? మీ మాస్టర్కే ఒత్తిడి ఎక్కువ, రమేష్కి ఒత్తిడి ఎక్కువ, ఈ పిల్లకి ఒత్తిడి ఎక్కువ, ప్రెషర్ ఎక్కువ, స్ట్రెస్, ఓవర్కనే స్ట్రెస్. అవునా కదా డేవిడ్? ఎందుకు స్ట్రెస్ వస్తుంది? స్ట్రెస్ ఎక్కువైతే చదువు వల్ల అవనివ్వండి, ఉద్యోగం వల్ల అవనివ్వండి, కుటుంబం వల్ల అవనివ్వండి, ఏదైనా అమ్మా దేని వల్ల అవనివ్వండి, దాని బాడీకి తెలియదు నువ్వు దేని వల్ల తెచ్చుకుంటున్నావు స్ట్రెస్ అనేది. ఒత్తిడి కనుక ఉంటే యాంటీబాడీస్ తయారు కావు, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోద్ది. నీళ్లు బాగా తాగాలి. నీళ్ళు ఒకటే కాదండి, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, సబ్జా గింజలు వేసుకొని, నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ నీళ్ళు, అన్ని రకాలు లిక్విడ్లు తాగాలి. అంటే అన్ని రకాలంటే మళ్ళీ ఆల్కహాలిక్ కాదు, నాన్ ఆల్కహాల్, ఇంట్లో చేసుకునేది ఏమండి. తర్వాత సబ్జా వేసుకొని, తర్వాత కటోరా వేసుకొని, లేకపోతే సుగంధి వేసుకొని ఏదో ఒకటి తాగుతూనే ఉండాలి. తర్వాత ఇమ్యూన్ సప్రెసర్, ఇమ్యూనిటీయే కాదు సప్రెస్ చేయడానికి కూడా ఉండకూడదండి. అంటే షుగర్లు తినకూడదు, కేకులు, స్వీట్లు, లడ్డూలు, టీలో షుగరు, కాఫీలో షుగరు, దేంట్లో అయితే ఎక్కువ షుగర్ ఉన్నది తింటా ఉంటామో నాలుగు అదిరిపోతుంది, సూపర్ ఉంటుంది, మైండ్ సూపరు. కానీ ఏమవుతాం, ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతూ ఉంటుంది, అనదొక్కేస్తున్నాం మనమే స్వీట్లు తినేసి. అట్లాగే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, కూల్ డ్రింక్లు, థమ్స్అప్లు, అవి షుగర్లు వేసుకొని, మజ్జిగలో షుగరే కదా, మజ్జిగ మంచిదని చెప్పారు పాస్టర్ గారు, షుగర్ వేసుకోవచ్చు అనుకోమాకండి. ఉప్పు వేసుకొని, అల్లం వేసుకొని అట్లాంటివి వేసుకోండి. నిమ్మకాయ నీళ్ళలో ఉప్పు వేసుకొని తాగండి కొద్దిగా, అది కూడా లైట్గా అని చెప్పేసి. ఉప్పు ఎక్కువ వేసుకోకండి, మంచిది కాదు కిడ్నీలకి. షుగర్ వేసుకోమాకండి, ఇమ్యూనిటీకి మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. హనీ వేసుకోవచ్చు, బాగుంటుంది. అట్లాగే వ్యాక్సిన్స్ తీసుకోవాలా. ఒకప్పుడు బాగా కలరా బాగా వచ్చేది, ఇప్పుడు కలరాలు లేవు. ఆ తర్వాత ఒకప్పుడు లెప్రసీ ఎక్కువ ఉండేది, లెప్రసీ కాలనీలు, లెప్రసీ హాస్పిటల్స్, లెప్రసీ క్యాంపులు. ఇప్పుడు ఉన్నాయా లెప్రసీ? కుష్టి వ్యాధులు ఉన్నాయండి ఇప్పుడు. ఎందుకు లేవు? టీకా చిన్నప్పుడు పడుతుంది మన టీకా, అదేంటది యాంటీబాడీ టీకా, ఆ వైరస్ లోపల రాకుండా ఇది కాపాడుతుంది, టీకా వస్తుంది. అట్లాగే మనకి వ్యాక్సిన్లు వేశారు, మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా టీకాలు వేశారు. చిన్నపిల్లలకు కూడా చుక్కల మందులు వేస్తారు, టీకాలు వేస్తారు. ఎందుకనేది యాంటీబాడీస్ పెంచడానికి కోసం. అట్లా కోవిడ్ వచ్చినప్పుడు అట్లాంటివన్నీ తీసుకోవాలా.
నాకు వద్దు, నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు దేవుడే సంరక్ష, ఇవన్నీ చెప్పమాకండి. ఇవన్నీ ఎవరంటే బుద్ధి లేని క్రైస్తవుడు చెప్పే మాటలు ఇవన్నీ. బుద్ధి లేని క్రైస్తవ పాస్టర్లు చెప్పే మాటలు ఇవన్నీ. దేవుడే ఇచ్చాడు ఇవన్నీ, తీసుకోమని చేసుకోమని. నాకు వద్దు విశ్వాసం అని చెప్పమాకండి. ఒక ఆయన పెద్ద మనిషి ఇట్లాగే షుగర్ వచ్చింది, నేను బెల్లు వేసుకొని ప్రార్థన మాత్రమే చేస్తా అన్నాడు. గీక్కుంటే షేవింగ్ చేసుకుంటే స్కిన్ తెగిపోతుంది, మెత్తబడిపోయింది, స్కిన్ అంతా రాలిపోతుంది. నేను ప్రార్థన చేస్తా, నేను మందులు వాడిన అన్నాడు. ఏమైంది? ఎంత గొప్ప పెద్ద వాత సువార్థికుడు, ఆయన పాటలు కూడా మనం పాడుతూ ఉంటాం. చనిపోయాడు ఆయన. ఇంకో సహోదరు ఒక ఆమె ఉంది, నేను బిల్లలు వేసుకోను, అసలు బిల్లలు వేసుకోను. చచ్చిపోయిన తర్వాత డాక్టర్ చెప్పాడు, చిన్న గ్యాస్ ప్రాబ్లం, డైజిన్ వేసుకుంటే పోయేది అన్నారు. డైజిన్ రూపాయి కూడా ఉండదు ట్యాబ్లెట్. పిచ్చి ఎర్రి, ఎవరి నష్టం? ఇంకా అలా వేసుకుని ఉంటే, ఇంకా బతుకుంటే ఎన్ని ఆత్మలు కాపాడేవాళ్ళు వాళ్ళు, దేవునికి ఎంత మహిమగా ఉండేవాళ్ళు. వీళ్ళ బుద్ధి ఆలోచన వల్లనే అపవాదిగాడు చేసే పనులు ఇట్లాగే ఉంటాయి. తర్వాత లాస్ట్ది, మంచిగా పెట్టండి ఫుడ్ బాడీకి. మంచి ఫుడ్ పెట్టండి, చాలా రిచ్ ఫుడ్. అది కింగ్స్ తినేలా తినండి. అన్నం ఎంత వేసుకొని కూర ఎంత వేసుకొని కాదు. కింగ్ ఎలా తింటాడంటే అన్నం తక్కువ వేసుకొని కూర ఎక్కువ వేసుకుంటాడు. కాస్ట్లీ మంచి మంచి ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, కింగ్స్ డైన్ లాగా ఉండాలి మన ఫుడ్. రెస్ట్ తీసుకోండి, మంచిగా పడుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, పని చేయండి, సంతోషంగా ఉండండి. వారం ఒకసారి బయటికి పోండి, ఎడకని వెళ్ళిపోండి, కుటుంబాన్ని తీసుకొని, ఏదో బయట అందరికీ వెళ్ళిపోదాం. స్ట్రెస్ అని తగ్గించుకోండి, ఆడుకోండి, పోడుకొని మొత్తం చేసుకొని ఆడుకొని వచ్చేయాలి. అన్నిటికీ మించి దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఎన్ని జరుగుతాయో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితము ఆరోగ్యంగా బాగుంటుంది, ఆత్మీయంగా కూడా బాగుంటుంది. ఎవరి జీవితాల్లో యాంటీబాడీ సరిగ్గా లేకపోతే వాళ్ళ జీవితాల్లో ఆరోగ్యం బాగోదు. ఆరోగ్యం బాగోనోడు ఆత్మీయంగా ఎలా బాగుంటాడు? సర్వరోగములతో బాధపడ్డాడు ఆత్మీయంగా బలపడతాడా? నో, నెవర్. అలా బలపడి ఉంటే మరి అనేక మంది చనిపోయారు చాలా మంది. మరి వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? ఏనుగంట చనిపోయినా బతికినా ఒకటే విలువ. ఎందుకు? ఏనుగు విలువ లేదు, దాని దంతానికి విలువ. దాని దంతానికి విలువ. అది బతుకుని చచ్చినా ఏనుగు దంతానికి దంతమే. కానీ మనిషి అట్టా కాదు, బతుకుంటేనే విలువ. అది కూడా ఎట్లాంటి విలువ? ఎట్టబడతాడే బతుకుంటే కాదు, ఆరోగ్యంగా బతుకుంటే విలువ, ఆత్మీయంగా బతుకుంటే విలువ. మరి ముఖ్యంగా దేవుడే మనతో ఉండి మనం దేవునితో ఉంటే మరి ఎక్కువ విలువ. ఎంత విలువ అంటే విలువ కట్టలేనంత విలువ గలవాల. మనం గుర్తుపెట్టుకోండి, ఆయన రక్తం మనలో ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు, మనం ఆయనతో ఉన్నప్పుడే విలువ. అది లేకపోతే నో వాల్యూ. సో బతికుండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటే ఆత్మీయంగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. రెండు కావాలి. ఆత్మీయంగా ఉంటే చాలని, నాకు ఆరోగ్యం లేకపోయినా పర్లేదంటే ఆడి వేస్ట్ ఫెలో. ఆరోగ్యం కూడా చాలు వాడు ఆత్మీయంగా లేదంటే వాడు ఇంకో వేస్ట్ ఫెలో. ఆరోగ్యము, ఆత్మీయత, విశ్వాసం అన్ని కలిసి ఉన్నవాడే నిజమైన బలవంతుడు దేవుని దృష్టిలో. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందాం, తల వంచి కన్నులు మూసుకున్నాను. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం ద్వారా మీరు మహింపడి తండ్రి, మీరు మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించమని కోరుతున్నాం. అయ్యా, ఈ సిలువను చాటిన మెల్లని స్వరాన్ని, యాంటీజెన్స్, యాంటీబాడీస్ ఏ రీతిగా ఉంటాయో, పాపం ఏ రీతిగా మా లోపలికి వచ్చింది, అపవాదిగాడి సంగతి ఏంటి అయ్యా, పాపము మరణము ఏ రీతిగా బయటకు వచ్చిందో తండ్రి మేము తెలుసుకున్న విధానం బట్టి మీకే వందనాలు. తద్వారా మేము ఆరోగ్యాన్ని సరి చేసుకొని ఆత్మీయంగాను ఆరోగ్యంగా గాను అయ్యా మేము బలవంతులుగా ఉండి, అయ్యా మీకు ఇష్టలుగా ఉండి మీ చిత్తం జరుపులా సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి మీద నెరవేరును గాక. మానిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసి మా అపరాధం క్షమించుము, శోధనల దగ్గర దృష్టి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. May the love of Father, Christmas of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, now and forevermore.